నర్సంపేట నుంచి ఇంకా కొంతమంది వచ్చారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నర్సంపేటలో ఏ మండలం? నర్సంపేట కాన్స్టిట్యున్సీ ఖానాపూర్ మండల్ అశ్వనగర్ విలేజ్, నియరెస్ట్ పాకాల చెరువు. ఏం అన్నగారు చెప్తారు? పెద్ద సుదర్శన్ రెడ్డికి ఇట్లా అయింది, ఎట్లా ఉండేవాడు మీతోని, ఏంటి అసలు? అసలు అతనికి ఇట్లా జరుగుద్ది అనుకునేది కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పే వ్యక్తి. చాలా సందర్భాలల్లో మమ్మల్ని స్పీడ్ తగ్గించుకోండి, బండ్ల మీద తిరగకండి, ఆరోగ్యం కాపాడుకోండి, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఈ సేవ అయినా చేయగలుగుతాం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సందర్భాలలో, ప్రత్యేకించి నన్ను కూడా చాలా సందర్భాలు మందలిచ్చి చెప్పిన వ్యక్తి తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఇలా ఉన్నాడంటే మేము నమ్మలేకపోతున్నాము. అసలు అతనికి రాకూడని జబ్బు, అంత మంచి మనసున్న వ్యక్తికి ఆ రాకూడని మాయదారి జబ్బు వచ్చింది. త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాము. దేవుని దయ వల్ల, డాక్టర్ల కృషి వల్ల, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారి కృషి వల్ల త్వరగా బయటపడాలని మేము మా కాన్స్టిట్యున్సీ నుంచి కోరుకుంటున్నాము. మేము కుటుంబ సమేతంగా రావడం జరిగింది అన్నగారిని చూడడం కోసం. టీవీలలో రోజు టీ న్యూస్ ముంగటే కూర్చుంటున్నాం. ఈ 5 రోజుల నుంచి టీ న్యూస్ ముంగటే కూర్చుంటున్నాం. ఉండబట్టలేక ఈరోజు నేను మా పాప రావడం జరిగింది చూసి ప్రత్యక్ష చూద్దామని. కానీ మా అక్కడికి పోనీ వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ ఉన్న మీడియా మిత్రుల ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా అన్నగారి యొక్క హెల్త్ కండిషన్ తెలుసుకోవడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలుగా మీకు పరిచయం పెద్ద సుదర్శన్ రెడ్డితోని? ఎట్లా ఉండేవాడు మీతోని? 2001 టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి మేము అన్నగారితో ఒక అన్నదమ్ముల వల్లనే కలిసి ప్రయాణం చేసినాం. ఒకే ఇంట్లో, తన ఇంట్లో బియ్యాల జనార్దనరావు గారి ఇంట్లో తను ఉన్నప్పుడు సింగిల్ పర్సన్ అన్నగారు. అప్పుడు మేము హోటల్ నుంచి వెళ్ళి రోడ్ల మీద బడ్డీ కొట్ల కాంచెల్లి పార్సల్ తెప్పించుకొని ఆ ఇంట్లో తిని, ఆ ఇంట్లో పండిన రోజులు చాలా ఉన్నాయి. ఒకే బెడ్ మీద, ఒకే డైనింగ్ టేబుల్ మీద తిని పండుకొని ఉద్యమాలు చేసిన రోజు ఉన్నాయి. అన్నగారు కూడా పర్యటనకు నర్సంపేట ప్రాంతానికి, పాకాలకు కానీ మమ్మల్ని దాటి కొత్తగూడెం మండలం ఉద్యోగకాలంలో పోయినప్పుడు కూడా మా ఇంటికి వచ్చి అన్నం వండించుకొని, రొట్టెలు చేయించుకొని, కూర్చొని తిని పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆకలి అవుతుంది ఉపేందర్, నాకు ఇది చేయించి పెట్టు అని నాకు ఫోన్ చేసిన మరుక్షణమే మా ఇంట్లో తయారు చేస్తే, ఆయన ఉద్యమ సమయంలో కొత్తగూడెం మండలం పోయినప్పుడు చాలా సందర్భాలు మా ఇంట్లో ఆగి ఉండి తినిపోయిన రోజులు ఉన్నాయి. అన్నగారితో మేము కూడా ఉండి కలిసి పనిచేసిన రోజులు చాలా ఉన్నాయి. అన్నగారితో వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. నడిచి కానీ, వెహికల్ కానీ, ఎక్కడి పాలమూరు, ఎక్కడి జడ్చర్ల, ఎక్కడి కరీంనగర్, ఎక్కడి మంతని, ఎక్కడికంటే అక్కడికి అన్నగారితో ప్రయాణం చేసి కొత్తగూడెం మండలంలో కూడా అన్నగారితో కాలినడకలు తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. అతనికి కంటికి ఏదో ఇబ్బంది అయింది తెలంగాణ ఉద్యమంలో, ఆ కన్ను కడబడకుండా పోయిందని చెప్తా ఉన్నారు. నిజమేనా? అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఉందా? మేము వరంగల్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి సందర్భంలో వాటర్ కెనాల్తో దాడి జరిగింది. మన ఇందిరా పార్క్ వద్ద వాటర్ కెనాల్తో దాడి జరిగింది. ఆ సందర్భంలో మా ఈపులోకి ఉన్న అంగే చినికింది. అసొంటి ప్రెషరు కన్ను మీద పడితే కన్ను చూపు కోల్పోవడం జరిగింది. ఆయనకు 24 hours ఈ రైట్ కన్ను, రైట్ చెయ్యి, రైట్ కాలు ప్రతిరోజు గుంజేది. చాలా సందర్భాలల్లో మాకు చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. ఆయన ఈ ఇంటర్నల్ బయటి సమస్య ఉన్నాయి కానీ ఇంటర్నల్ సమస్యకు అనుకోలేకపోయింది. ఉద్యమ కాలంలో దెబ్బలు తిన్నాడు. పోలీసులు ఒక సిఐ కావాలని కూడా తన కాళ్ళను మడిపెట్టిన సందర్భం ఉన్నది, అంటే ఒడి తిప్పిన సందర్భం ఉన్నది. ఆ అవస్థ కూడా ఇప్పటికి పడుతున్నాడు. 3 రోజులకు ఒకసారి ఫిజియోథెరపీ చేయించుకోవాలని అంటూ ఉన్నారు. నిజమేనా? అట్లాంటిది ఏమైనా ఉందా? ఈ పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకు, ఉద్యమ సమయంలో పోలీసు వారు కొట్టిన దెబ్బలకే ఫిజియోథెరపీ చేయించుకునేది. కాకపోతే వెళ్తున్న అప్పుడప్పుడు ఈ ప్రజాక్షేత్రంలో తిరగడం వల్ల ఆ హెల్త్ను పట్టించుకోలేదు అనేది మాకు కొంచెం బాధపడుతున్నాం. ఆహార అలవాట్లలో కూడా కనీసము మాంసాహారం తినడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఏదైతే ఆల్కహాల్కి సంబంధించి కూడా పోడు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఆల్కహాల్ తీసుకోకుండా, మాంసాహారం లేకుండా ఇలాంటి సిచ్యువేషన్? నేను అతని దగ్గరి ఫుడ్ సంబంధించిన విషయాలు చెప్పాల్సుకున్న ఈ 2001 నుంచి ఆయనతో చేసిన ప్రయాణం చెప్పాల్సిందంటే, ఆయన తినే అన్నంలో ఎట్టి పరిస్థితుల్లో కోడిగుడ్డు కూడా ఉండదు. హోటల్ ఫుడ్ అసలే ఉండదు. అంటే ఇవి సమోసాలు అవి ఉండదు. కేవలం వ్యక్తిగతంగా ఇళ్ళల్లో ఎవరో నాలాంటి పరిచయస్తుల కాడ చేయించుకొని తినే వ్యక్తి. కొంత గోరు ముద్దంత అన్నం, అదే గోంగూర పచ్చడి, పప్పు పాలకూర, ఈ 2 అంటే ఎక్కువ ఇష్టం. నేను పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ వంటలు చేసి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాది పక్క ఊరు అశోక్ నగర్. పాకాలకి ఎప్పుడు వచ్చిన తర్వాత నాతో పాటు గెస్టులు, వరంగల్ నుండి చాలా మంది గెస్టులు వచ్చారు. పార్టీ సంబంధించిన ముఖ్యులు కానీ గెస్టులు అందరూ వచ్చిన తర్వాత నాకే ఉండి నన్నే అక్కడ చూసుకోమని చెప్పే వ్యక్తి. ఎప్పుడు కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి అన్ని రకాల ఐటమ్స్ వండి పెట్టమని, డ్రింక్స్ కూడా తెచ్చి పెట్టమనే వ్యక్తి. అది ఎప్పుడు చూద్దా నాలికతో ఇట్లా టచ్ చేసిన రోజు లేదు. నీసు కానీ, మందు కానీ, పాను, గుట్కా, సిగరెటు, మందు, ఎలాంటి నాన్ వెజ్ లాంటి దురలవాట్లు ఏమీ లేవు. ఆయనకు ఆరోగ్యపరంగా బీ కేర్ఫుల్గా ఉండేవాడు.